హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల. ఇక్కడ ఎవరో తొంగి చూసి ఇప్పుడే వెళ్ళిపోయారు. అలేఖ్యా, పెళ్ళైనాక ఫస్ట్ టైం వచ్చినావు, ప్రథమ్ వీడియోలో వచ్చినావు. ప్రస్తుతానికి నా గొంతు మొత్తం పోయింది. ఐఎమ్ సూపర్ డూపర్ ఇల్ అనమాట. చాలా ఫీవర్, వైరల్ ఫీవర్ నడుస్తుంది. నేను వీడియో చేసి నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉన్నారు. వీళ్ళిద్దరు అంతే ఉన్నారంటే కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటారు. హాయ్ చెప్పు బిట్టు. అది ఎవరి ఛానల్? టాలెంట్ బాగానే ఉంది శ్రీతకి. సో ఈ రోజు తెలుసా, నేను నా ప్రయాణం రేపే యుఎస్ కి అన్నాగా ఇవాళ వీడియో తీస్తున్నాను. అసలు మా ఇంట్లో సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయో చూపిద్దామని చెప్పి అందరు ఏమేం చేస్తున్నారు. కరెంట్లీ మై డాడ్ ఇస్ కరెక్టింగ్ ద పేపర్స్, కానీ చూపించలేని సిచ్యువేషన్ పరిస్థితిలో ఉన్నాడు అనమాట. సో చూపించట్లేదు. బనియన్ వేసుకున్నాడు పాపం అని. శ్రీకాంత్ ఏమో అమ్మతో ముచ్చట్లు, అమ్మమ్మతో ముచ్చట్లు. అమ్మమ్మ శ్రీకాంత్ పెళ్లికి వచ్చి ఇక్కడే ఉంది, నేను వెళ్ళిపోయే వరకు ఇక్కడే ఉంటా అని చెప్పి ఇక్కడే ఉందన్నమాట. సో అది కూడా చూపిద్దాం అనుకున్నా, కానీ నాకు ఫుల్ కోల్డ్ వచ్చేసి ఆ సిచ్యువేషన్ లేక యాక్చువల్లీ ఇక్కడే కూర్చొని చిన్నదిన పెద్దదిన కలిసి గోంగూర ఇంకా టొమాటోస్ ప్రిపేర్ చేస్తుండే. గోంగూర పచ్చడికి టమాటో పచ్చడికి అమ్మ ప్రిపేర్ చేసింది. నేను బయటకు వెళ్ళి వచ్చిన, అంతలో అయిపోయినాయి మొత్తం. అయ్యో అనుకున్నా, బట్ దట్స్ ఓకే. పెళ్లి హడావిడి అంతా అయిపోయే వరకు మేమందరం కూడా సిక్ అయిపోయినాము. ఆల్మోస్ట్ అందరికి ఇంట్లో వైరల్ ఫీవర్స్, గొంతు థ్రోట్ ఇన్ఫెక్షన్స్. బిట్టు నీకు కూడా? నీకు ఫీవర్ వచ్చిందా? ఇంకేమొచ్చింది? రెండు ఒకటే, జలుబు అని చెప్పాలి, వామిటింగ్స్ అని చెప్పాలి. నేను యాక్చువల్లీ ఈరోజు మా అత్తయ్య వాళ్ళని కూడా వెళ్ళేసి వచ్చాను. లైక్ రేపు వెళ్ళిపోతున్నా కదా అని. అసలు నాకు వీడియో తీసి అంత ఓపిక కూడా లేకుండే, తీయలేదు. బట్ ఉన్నంతసేపు వాళ్ళతో జస్ట్ ఎంజాయ్ చేశాను అనమాట. వీడియో తీసి మళ్ళీ అది నాకు ఎందుకో ఒక్కదానే ఉన్నప్పుడు వీడియో తీయలేదు, జస్ట్ టైం స్పెండ్ చేసిన వాళ్ళతో. తొందరగా అయిపోయింది అసలు సీరియల్ వచ్చిన తర్వాత. ఈసారి షార్ట్ పీరియడ్, ఎందుకంటే పెళ్లి హడావిడి అంతా ఉంది కాబట్టి మనకు టైం తెలియలేదు. సో రేపు వెళ్ళిపోతుంది అంటే చాలా బాగా వేస్తుంది. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏంటో. అంటే లాస్ట్ టైం వెళ్ళిపోతున్నప్పుడు ఓకే శ్రీకాంత్ పెళ్లి ఉంది వస్తా అని ఒక హోప్ ఉండింది. బట్ ఈసారి ఇంకా తెలియదు అనమాట. అందుకే కొంచెం బాగా అది అనుకుంటేనే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. నేను యుఎస్ పోతున్నా, అది ఇంకా అసలు వద్దు అనే అంటది. నేను మరి అక్కడే నా హోమ్ ఉంది కదా, పునీత్ మామ అక్కడే ఉంటాడు కదా, వెళ్ళాలి. రేపే ఫ్లైట్. పునీత్ మామ ఒక్కడే ఉన్నాడు కదా అక్కడ, సో అత్త వెళ్ళాలి అనమాట. మనం రోజు ఫోన్ లో మాట్లాడదాం, వీడియో కాల్ చేస్తా, ఓకేనా? వెళ్ళాలి. మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తా. నువ్వు వెళ్ళైతే అత్తకు తోడు. నువ్వు వస్తావా? వస్తావంట. వచ్చి ఏం చేస్తావే? మరి బచ్పన్ స్కూల్ అక్కడ ఉండదు, అక్కడ వేరే స్కూల్స్ ఉంటాయి. నీ బచ్పన్ స్కూల్ ఉండదు. ఏదో వేరే మాంటెసరీ స్కూల్స్ ఉంటాయి, అట్లా ఏవేవో స్కూల్స్ ఉంటాయి. బచ్పన్ స్కూల్ ఉండదు. ఓకే, అక్కడ స్కూల్లో జాయిన్ అవ్వు. ఓకే, ఇప్పుడు వదిన వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తా. కిచెన్ లో ఉన్నారు ఇద్దరు. చిమ్నీ ఆఫ్ చేయండి, సౌండ్ అదే. అమ్మ నా గొంతు ఎంత ఘోరంగా, అబ్బా నా గొంతు ఎంత ఘోరంగా వచ్చింది. పెద్ద కోడలు, చిన్న కోడలు, బ్లూ అండ్ వైట్, గ్రీన్ అండ్ వైట్. ఇద్దరు కోడళ్ళు, ఇద్దరి వదినలతో ఆడపడుచు. బాగుంది కదా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే వదిన చపాతీలు చేస్తుంది, అలాగే అబ్జర్వ్ చేస్తుంది. లేదు చపాతీలు చేస్తుంది, నేను కాలుస్తాను. అట్లా ప్రస్తుతానికి అయితే కాల్చిన తర్వాతనే పెనం మీద వేసి కాదు, ఒత్తినాకనే పెనం మీద వేసి కాలుస్తారు కదా. సో వెయిట్ చేస్తుంది వదిన ఒత్తి చపాతీ చేయడానికి. నేనేం చేయట్లేదు, బేసికలీ బయట నుంచి ముచ్చట్లు పెడుతున్నాను అనమాట. ఇప్పుడే వచ్చి వీడియో షూట్ చేస్తున్నా. ఇంక ఇద్దరు వదినలు ఉండగా నేనేం చేస్తా, అంతే అంటారా? ఒక్క వదిన ఉన్నా నువ్వు ఎప్పుడేం చేయకపోతుంది.
మళ్ళీ ఇప్పుడు యుఎస్ కి పోయినా అంటే మళ్ళీ నేనే వేయాలి కదా, అంతే కదా. సో నువ్వు చేస్తానా మేము చేయనిస్తాం అసలు అట్లుంటది మళ్ళా అల్లిగారింటికి వస్తే. ఓకే చేస్తా అంటది, ఎట్లా వద్దంటారు లేదు చెప్పేసి. అయ్యా ఇంత ఇంత గలీజ్గా ఉన్నవే. పెద్దదిన పెద్దోదిలా అంట. అసలు నేను అలేఖ్య కూడా చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు, నన్ను ఏమంటుంది నాకు సిగ్గులేదంట. అంటే మా ఇద్దరికి యాక్చువల్లీ పేర్లతో పెంచుకోవడం ఇష్టం, యాక్చువల్లీ క్లారిఫై ఇద్దాం, నాకన్నా అలేఖ్య చిన్నదన్నమాట. సో పెళ్లికి ముందు నుంచి అలేఖ్య అనడమే అలవాటు అయింది. అండ్ చాలా ఫ్రెండ్లీ, నేను ఇంకా అర్చన ఫుల్ ఫ్రెండ్లీ ఉంటాము. అర్చన కూడా నన్ను సిరి అని పిలిచేది, వే అంటే అప్పుడు కమెంట్స్ వచ్చేవి, నువ్వేంది ఆడపడుచుని వే అని పిలుస్తున్నావు అని. కానీ ఆ అండర్స్టాండింగ్ మాకుంది, నేనేమనను, మా ఇంట్లో వాళ్ళు ఏమనరు, మా అన్న ఏమనడు. ఇంకా అట్లాంటప్పుడు మాకు అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఎందుకు అని ఒక థింగ్ ని క్లారిఫై చేద్దాం అనుకున్నా. అండ్ ఇప్పుడు కూడా అంతే, తను నన్ను సిరి అని పిలుస్తుంది, నేను తనను అలేఖ్య అని పిలుస్తున్నా. మాకు చాలా కంఫర్టబుల్ ఉంది, సో వీఆర్ హ్యాపీ. మధ్య వాళ్ళలో ఇట్లా వదినా అంటున్నా గానీ బట్ అలా అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాను అనమాట. ఓకే నువ్వు వదినవి అని చెప్పి. కానీ పెళ్ళప్పుడైతే నేను నిజంగానే బ్లెస్సింగ్, చిన్న అయినా కానీ నాకన్నా చిన్న అయినా కానీ నువ్వు వదిన అన్న భార్య అంటే వదిన తల్లితో సమానం కాబట్టి కాళ్ళు మొక్కంటే నేను మొక్కినా కదా. మొక్కింది అట్లా. సో దిస్ ఇస్ అవర్ క్యూట్ బాండ్. ఐ మిస్ రే. నాకు మిస్ అంటే ఏపిస్తుంది, అందుకే మేము అనట్లేదు ఎందుకు ఇప్పటి నుంచి ఎమోషనల్ చేయడం సిరిని అని చెప్పేసి. నార్మల్ గా ఉంటున్నాం ఎక్కడున్నా సేమ్, ఫోన్ లో మాట్లాడి వీడియో కాల్స్. మా సిరి యూఎస్ పోతుంది కదా, దానికోసమని ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేస్తున్నా నేను. అందరు గొంతులు పోయినాయి ఇంట్లో. పెళ్లి హడావిడేమో కానీ వారం రోజుల దాకా బయట అంటే వెదర్ అట్లనే ఉంది, వాటర్ కూడా చేంజ్ అవుతుంది, ఫుడ్ చేంజ్ అవుతుంది. ఇన్ టైంకి మనం ఫుడ్ తీసుకోము, సో దానివల్ల ఓవర్ హీట్ అయిపోయిందా ఏంటో కానీ మా త్రోట్ అంతా కూడా ఇన్ఫెక్షన్ అయిపోయింది అందరికీ. సో ఇది నేనైతే ఈరోజు దానికోసమని చెప్పి టమాటా ఆవా చేసాను అనమాట. గోంగూర పచ్చడి, ఎల్లిపాయలు వేసి గోంగూర పచ్చడి మా అల్లుడు పునీత్కి చాలా ఇష్టం అనమాట. టమాటా ఎక్కువ ఇష్టమా? గోంగూర నీకు గోంగూర. సో వీళ్ళ కోసమని పచ్చడి ప్రిపేర్ చేసిన. ఇక మిగతా ఇవన్నీ కూడా అర్చన వాళ్ళు ఇక్కడ ఇంటికి ఇవన్నీ తీసుకుపోతారని చెప్పి హోల్సేల్గా ఇంత టమాటా పచ్చడి చేసిన అనమాట. సో పెళ్ళికి చేసింది కారం ఉంది, ఇది కూడా పునీత్కి చాలా ఇష్టం అని చెప్పేసి ఇది కూడా ప్యాక్ చేసిన. ఇంకా మెంతిపిండి, చట్నీ పొడి తింటారా సరే? ఎస్, చట్నీ పొడి ఇప్పుడు దోశలో ఇస్తాడు, ఉప్మాకి దోశకి చాలా బాగుంది. చాలా బాగుంది. ఏంటి శ్రీతకు ప్యాక్ చేసినావా? యుఎస్కి వస్తుందంట. శ్రీత యూఎస్కి వెళ్తున్నా మనకు. మరి నేను మిస్ అవుతాను కదా, రావాలా? ఇది దగ్గర లేదు, చాలా దూరం వెళ్ళాలి. అందుకే వద్దు అంటున్నాను, అమ్మ దగ్గరే ఉండు. మనం ఇక్కడే ఉందాం, మనం ఇండియాలోనే ఉందాం, ఓకేనా? అత్త దగ్గరికే పోతా. అత్త దగ్గర ఫుల్ అటాచ్మెంట్ అయిపోయింది. ఇంకా మాకైతే ఈ నెల రోజుల్లో అందరం కలిసి అన్ని పనులు చేసుకోవటం వల్ల అది ఎక్కువ అటాచ్మెంట్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది, అది ఏడుస్తుంది, మేము ఏడుస్తున్నాం. అసలు ఏదో తోచకుండా అదో ఏదో పని అయితే చేస్తున్నాం, ప్యాకింగ్లు అయితే అవుతున్నాయి, అన్ని యథావిధిగానే అవుతున్నాయి. సో ఇది ఇంకా వెళ్ళిపోయే పొడికి కూడా ఇంకా ఇది మిక్సీలో వేయలేదు, మొత్తం వేయించి పెట్టేసుకున్నా. ఇంక ఈ ప్రిపరేషన్స్ చేస్తున్నా మా సిరి కోసం. చాలా చదువుతుంది, కారం 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 కానీ వెళ్ళిపోయే పొడి ఇది మిక్సీలో వేసేస్తే అయిపోతుంది. ఇది కూడా ఫుల్ ఇష్టం నాకు. ఇంకా ఇష్టమే. రోజు అన్నం తింటున్నప్పుడు ఫస్ట్ ముద్దలో ఎల్లిపాయ పొడి తింటాడు, ఫుల్ ఇష్టం. నెయ్యి వేసుకొని. ఎస్, నూనెతో కూడా ఇష్టం పునీత్కి, నూనెతో కూడా బాగుంటది అంటాడు, నూనెతో కూడా ఇష్టం. నూనెతో వేసుకుంటే చల్లడానికి బాగుంటది, నేను అదే అంట, మనకి అట్లా అలవాటు. మేమైతే ఎక్కువగా వేడి అన్నంలోకి నెయ్యి తింటాము, కొంచెం చల్లగా అయిపోతే నూనె కాచి నూనె వేసుకొని తింటాము. నో టాబ్లెట్స్ తీయద్దు, జనరల్ గా ఇష్టమైనవి పంపిస్తాం కదా అమ్మడు. ఇది ఎట్లా చేస్తారు చెప్పు అసలు నార్మల్ గా?
ఏంటిది అది? నేను ఎల్లిపాయ పొడి అవునా? వీడియోలో పెట్టాను ఒకసారి. జస్ట్ ఎల్లిపాయలు, కరివేపాకు, మినపప్పు, మినపప్పు మెయినా? మినపప్పు, ధనియాలు, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు. నేను కరివేపాకు కూడా వేస్తాను ఇందులో. సో ఇది కూడా చాలా హెల్త్కి మంచిది కదా అన్నట్టుగా ఇది వేస్తాను. ఉప్పు, జీలకర్ర, చింతపండు ఇవన్నీ కలిపి దూరగా వేయించేసి మిక్సీ పట్టుకొని తినడమే. అది మంచిది. ఆ గిన్నెలో సున్నుండ లడ్డు కింద పడేసి ఉరికింది. ఇడతారని దా ఇక్కడ లోపలరా. దా ఏం చేసినావు? కమ్ ఏం చేసినావు చెప్పు. వడిడు పడేసినవా? ఎందుకు? తీసి పైన వద్దు, దగ్గొస్తుంది. నో స్వీట్ తినద్దు. సరే చాలా చూడు ఇది చాలు, ఇంకా కొంచెం పెద్ద దాంట్లో పెట్టి చాలు చాలు చాలా ఉంటా. అక్కడ మళ్ళీ లగేజ్లో కష్టమవుతుంది. నాకు సరిపోదు వెయిట్. ఇప్పుడు నాకు తెలిసి ఇదే 5 kgs అవుతుందేమో అనిపిస్తుంది. 5 kgsా? పచ్చడి వెయిట్ ఉంటుంది కానీ వెయిట్ ఉంటుంది పచ్చళ్ళు. అమ్మ 5 kgs లేదమ్మా ప్లేస్. చూడు ఆ డబ్బాలన్నీ పంపవు కదనే. డబ్బాలు కాదు నేను అనేది, డబ్బా వెయిట్ తక్కువనే ఉంది. పచ్చడి వెయిట్ ఉంటుందమ్మా. చూద్దాం. మొత్తం 50 కట్టల గోంగూర అన్నీ కలిపి నాకు తెలిసి ఇది ఒక 1/2 కిలో, ఇది 1/2 కిలో, కిలోనే ఉంది ఇది. మరి ఇప్పుడు ఇది అంతా కలిపి ఇంకొక కిలో. మరి 2 కదమ్మా? 2 కిలోలు. బాగా ఒకటి ఉంది, అది పెట్టేసినాం ఆల్రెడీ. పెట్టేసా. ఓకే ఓకే. సో ఓన్లీ ఫుడ్ ఇదైతే మరి ఇంకా అరిసెలు అవన్నీ వద్దా? వద్దు, ఇవ్వండి. తినం తినం. చూడు వద్దు తినద్దు అని చెప్తుంటే తీసి పెడుతుంది పాపం. అయ్యో గుడ్ గర్ల్. సారీ, తినొద్దు నాని, దగ్గుతున్నావు కదా. ఓకే నో నో నో, కొంచెం తింటుంది. వద్దురా మేడం. సో చెప్పినాం కదా ఎల్లిపాయ పొడి అని చెప్పేసి, అమ్మ ఛానల్లో రెసిపీ ఆల్రెడీ షేర్ చేసిందంట, వెళ్ళి చూడండి, ట్రై చేసుకోండి మీ ఇంట్లో కూడా. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆల్సో హెల్త్కి కూడా చాలా మంచిది. కొలెస్ట్రాల్ ఉంటే తగ్గిపోతుంది, బాడీలో ఉన్నదంతా కూడా తగ్గిపోతుంది అనమాట. సో ఎవ్రీడే మనం లంచ్ తినేటప్పుడు రైస్లో ఫస్ట్ ముద్దలో కొంచెం కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే చాలు, మంచిగా అంటే మంచిగా హెల్ప్ అవుతుంది హెల్త్కి. అండ్ ఆల్సో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నాకు, పునీత్కి అండ్ మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం ఇది అయితే. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ more updates. Until then, take care, bye bye, and do wait for the next video.